హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను హరివలభోజు. ఈరోజు పొద్దుగాల ముచ్చట ఏంది అని అంటే, మనకు శ్రేయోభిలాషులకి నచ్చిన గురువులకి మన అనుకునేటోళ్ళకి కుదిరినప్పుడే టైం ఇవ్వాలి. ఎందుకంటే మన దగ్గర టైం ఉన్నా కొన్నిసార్లు అవతలోళ్ళ దగ్గర టైం ఉండకపోవచ్చు. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, నా స్కూల్లో నా మంచి కోరి, నా ఆహ్, అభ్యున్నతి కోరి, నా ఉన్నతి కోరి చెప్పిన కొందరు గురువుల్ని నేను నా ఫ్రీ టైమ్ వచ్చేటప్పటికి కలుద్దాము అనుకున్నాను. అప్పటికే వాళ్ళు ఇంక చాలు అని చెప్పేసి ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోయారనమాట. సో, ఇట్లాంటిది మిస్ చేసుకోకండి. అందులో ఒకాయన వచ్చేసి మహమూద్ సార్ నాకు 10థ్ క్లాస్‌లో ఉన్నప్పుడు చాలా గొప్పగా, చాలా ఉన్నతంగా, చాలా విశాల హృదయంతోటి మా జీవితాల గురించి ఆయన ఆలోచించి 10థ్ క్లాస్ పాస్ అవ్వండిరా అన్నాడు. ఎందుకు అనంటే కొందరు 10థ్ క్లాస్ కూడా పాస్ కాకుండా జీవితంలో ఉన్నతంగా ఎదిగిర్రు. బట్ నా విషయం గురించి నేను అంటున్నా. సో, అట్లాంటి ఆయన్ని నేను కలుద్దాము తర్వాత తర్వాత అని చెప్పి చాలా పోస్ట్‌పోన్ చేసుకున్నా. కానీ ఆయన శరీరాన్ని వదిలేసిండు అని నాకెప్పుడు తెలిసింది అంటే నేను జైపూర్, రాజస్థాన్‌లో ఆఫీస్ పర్పస్‌లో ఉన్నప్పుడు తెలిసిందనమాట. నేను అక్కడికి రాలేను. వచ్చినా గానీ ఆయనను బాగున్నప్పుడు చూసిన ఫీలింగ్ మిస్ అయిపోయింది. సో, స్కూల్లో నాకున్న జ్ఞాపకాలే అట్లే ఉన్నాయన్నమాట. ఇట్లాంటోళ్ళే ఇంక కొంతమందున్నారు. శ్రీశైలం రెడ్డి సార్ అని, రాజిరెడ్డి సార్ అని, సుజాత టైప్ ఇన్‌స్టిట్యూట్ ఆయన శ్రీనివాస్ సార్ అని. సో, ఇట్లాంటోళ్ళు జస్ట్ నేను స్కూలు, ఇంటర్మీడియేట్ ఉన్న టైంలోనే నాకు జీవితం గురించి కొంచెం ఉన్నతంగా రోజులెప్పుడూ ఒకేలా ఉండవు. మీరు బాగుపడతారు అని జెప్పేసి అన్నోళ్ళనమాట. సో, వాళ్ళను నేను బాగుపడ్డంక గానీ, లేదు కనీసం సంపాదన పరన అయినంక గానీ, ఒక ఉద్యోగం వచ్చింది అని అయినంక గానీ నేను కలవలేకపోయినా, మాట్లాడలేకపోయినా, ఆ బాధ నాకు ఎప్పటికుంటది. సో, మీరు మీ జీవితంలో ఉన్నోళ్ళను ఎప్పుడూ అట్లా మిస్ చేసుకోకండి. ఇది చెప్పాలనిపించింది. ఇదే ఈరోజు మార్నింగ్ మంత్ర. కలుద్దాం ఫ్రెండ్స్. ఇది చాయ్ ముచ్చట్లు. నేను హరివలభోజు. థ్యాంక్ యూ. బాయ్.